ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ కుకింగ్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. కాలీఫ్లవర్ కూర ఎలా ఉండాలో చూద్దామండి. ముందుగా కాలీఫ్లవర్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దాన్ని వాటర్లో వేసి బాగా ఉడికించుకోవాలండి. అలా ఉడికించుకున్న దాన్ని మళ్ళీ పక్కన పెట్టుకోవాలి. ఉడికేలోపు కొంచెం జీలకర్ర, లవంగాలు, వెల్లుల్లి, అల్లం వేసి బాగా దంచుకోవాలండి. ఒక బాండి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కేలోపు కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేయాలి. వేసి బాగా కలుపుకోవాలండి. దీనిలో కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో 2 టమాటాలు కట్ చేసి వేసామండి. టమాటాలు వేసి బాగా కలుపుకోవాలి. అది బాగా దగ్గరికి పడాలి. కొంచెం వేగాలి. అలా వేగిన దాంట్లో కొంచెం ధనియాలు గట్ట మనం కొట్టుకుని పక్కన పెట్టాం కదండి, దాన్ని వేసి బాగా కలుపుకోవాలి. అలా బాగా మగ్గిన తర్వాత దాంట్లో కాలీఫ్లవర్ని అందులో వేసేయాలి. వేసేసి ఒకసారి కలిపేసుకోండి. దీన్ని కొంచెం మగ్గనివ్వాలి. అలా మగ్గిన దాంట్లో కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుని కొంచెం బాగా కలుపుకోవాలి. దీంట్లో కొంచెం వాటర్ వేసి బాగా కలిపేసి మూత పెట్టేసుకోండి. అలాగే 10 మినిట్స్ అవ్వాలి. అలా కుక్ చేయండి కాసేపు. ఒకసారి మళ్ళీ 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూడండి. కొంచెం వాటర్ ఉన్నాయి కదండి, ఇంకా అవి దగ్గరికంటే అవ్వాలి. అలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసండి. అంతే, సర్వ్ చేసేసుకుంటే కాలీఫ్లవర్ కర్రీ రెడీ.